ఈటెల దారెటు ఇప్పుడు అందరిలోనూ ఇదే క్వశ్చన్. ఈటెల కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారని కొందరు, లేదు లేదు బీఆర్ఎస్ లోకి గర్వాపసి కాబోతున్నారని మరికొందరు. ఎవరి ప్రచారం వారిది. ఎవరు ఏమన్నా సోషల్ మీడియాలో ఎంత ప్రచారం జరిగినా ఇప్పటి వరకు ఈటెల ఈ విషయంలో గుంబానంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ మార్పు విషయాన్ని ఖండిస్తూనే ఉన్నారు. కానీ తొలిసారి ఈటెల తన మనసులో మాటను బయటపెట్టారు. బీజేపీ నేతలపై సంచలన కామెంట్లు చేశారు. హుజూరాబాద్ బై ఎలక్షన్లకు ముందు బీజేపీలో చేరారు ఈటెల. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలిచి తానేంటో చూపించారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఈటెలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేరికల కమిటీ కన్వీనర్ పోస్టును కూడా ఇచ్చారు. కానీ ఆ పదవే ఈటెలకు చేటు తెచ్చింది. ప్రత్యర్థి పార్టీల నుంచి ఏ కీలక నేతను కూడా ఈటెల బీజేపీలోకి తీసుకురాలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో చాలా మంది అటువైపే మొగ్గు చూపారు. కవిత అరెస్ట్ అంశం కూడా బీజేపీలో చేరికలపై చాలా ప్రభావం చూపిందంటారు రాజకీయ విశ్లేషకులు. ఇదంతా ఇలా ఉంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేసిన ఈటెల ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. గజ్వేల్లో కేసీఆర్ చేతిలో, తన సొంత స్థానం హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఈటెల సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఏదో అడపాదడపా కనిపించడం తప్ప అగ్రెసివ్ గా ప్రజాక్షేత్రంలోకి మాత్రం వెళ్లడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలన్న కసితో ఉన్నారు ఈటెల. అయితే బీజేపీ ఇప్పటి వరకు ఈటెల ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయం కన్ఫర్మ్ చేయడం లేదు. మల్కజ్గిరి నుంచి పోటీకి ఈటెల ఆసక్తి చూపిస్తున్న పార్టీ మాత్రం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే దీనంతటికీ సొంత పార్టీ నేతలే కారణమన్న ఆగ్రహంతో ఉన్నారు ఈటెల రాజేందర్. పార్టీలో తన పరపతిని తగ్గించేందుకు కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని భావిస్తున్నారట ఈటెల. తనను పార్టీ నుంచి పంపించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సన్నిహితుల వద్ద వాపోతున్నారంట రాజేందర్. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎప్పుడు ఓపెన్ కాని ఆయన తొలిసారిగా తన మనసులో ఆవేదన బయటపెట్టారు. తాను పార్టీ ఎప్పుడు విడిచిపెట్టి వెళ్తానా అని ఎదురు చూసేవారు బీజేపీలో ఉన్నారని సంచలన కామెంట్లు చేశారు. అయితే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, గతంలో చెప్పినట్టే బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఆయన. పార్టీ మార్చడం అంటే బట్టలు మార్చినంత ఈజీ కాదని తేల్చి చెప్పారు. తాను పార్టీ మారుతానని ఎవరికి తోచినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారని, కానీ తాను ఆ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నానని చెప్పారు. ఇక బీఆర్ఎస్ తో పొత్తు విషయంలోనూ కీలక కామెంట్లు చేశారు ఈటెల. కేసీఆర్, కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అహంకారంతో మాట్లాడారో మోడీ, అమిత్ షా మర్చిపోలేదన్నారు. 4 ఓట్ల కోసం బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఈటెల రాజేందర్. మొత్తంగా ఈటెల చేసిన తాజా కామెంట్లు బీజేపీ నేతలో పెద్ద ప్రశ్నలే రాజేస్తాయి. ఈటెలను అనగదొక్కేందుకు ట్రై చేస్తున్న నేత ఎవరన్న దానిపై తెగ చర్చలు జరుగుతున్నాయి. మరి నిజంగా ఈటెలను అంతగా ఇబ్బంది పెడుతున్నారంటే ఆయన బీజేపీలో మంచి పొజిషన్ లోనే ఉండి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఆ నేత ఎవరు? ఈటెలతో ఆయనకు ఎందుకు పడడం లేదన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్. మరి దీనికి ఈటెల ఎలా చెక్ పెట్టి తాను అనుకున్నది సాధిస్తారో చూడాలి మరి.